ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన దేవుడైన యెహోవా యొక్క అద్భుత కార్యములను మరియు ఆయన వాత్సల్యతను గురించి చాటి చెబుతోంది. లోకంలో శక్తి లేని వారిని, నిరాశలో ఉన్న వారిని లోకం చిన్నచూపు చూడవచ్చు, కానీ దేవుడు వారిని ప్రత్యేకంగా లక్ష్య పెడతాడు. ఈ వచనంలో 3 గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. ఒకటి, యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు అని ఉంది. ఇది కేవలం శారీరకమైన అంధత్వం మాత్రమే కాదు, ఆత్మీయ అంధత్వాన్ని కూడా సూచిస్తుంది. జీవితంలో ఏ దారి కనిపించక చీకటిలో ఉన్నవారికి దేవుడు వెలుగును ప్రసాదిస్తాడు. పాపము లేదా లోకపు ఆశల వల్ల మన మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఏది మంచో ఏది చెడో గ్రహించే శక్తినిస్తాడు. ఉదాహరణకు, సౌలు క్రైస్తవులను హింసిస్తూ తాను చేసేది సరైనదేనని మొండిగా నమ్మాడు. అది ఒక రకమైన ఆత్మీయ అంధత్వం. అయితే దమస్కు మార్గంలో దేవుని వెలుగు అతన్ని తాకినప్పుడు అతను శారీరకంగా గ్రుడ్డివాడయ్యాడు, కానీ అతని ఆత్మ కళ్ళు తెరుచుకున్నాయి. ఫలితం, అప్పటి వరకు తప్పు అని అనుకున్నది సత్యమని గ్రహించి గొప్ప దైవ సేవకుడిగా మారాడు. ప్రియులారా, దేవుడు కన్నులు తెరవడం అంటే కేవలం చూపునివ్వడం మాత్రమే కాదు, అది మన హృదయ స్థితిని మార్చడం. జీవితంలో ఏ దారి కనిపించక చీకటిలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరిగితే ఆయన తన వాక్యము ద్వారా మన మనోనేత్రాలను వెలిగిస్తాడు. అప్పుడు అసాధ్యమైనవి సుసాధ్యంగా కనిపిస్తాయి. భయం పోయి ధైర్యం కలుగుతుంది. రెండవదిగా, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఉంది. జీవితంలో వచ్చే సమస్యలు, అనుమానాలు లేదా అనారోగ్యం వల్ల మనిషి మానసికంగా కృంగిపోతాడు. అటువంటి వారిని దేవుడు తన బలమైన హస్తంతో పైకి లేపుతాడు. మనము ఓడిపోయామని అనుకుంటున్న చోటనే దేవుడు మనల్ని నిలబెడతాడు. మన భారాన్ని ఆయన మీద వేస్తే ఆయన మనకు నెమ్మదినిచ్చి మన తల ఎత్తుకునేలా చేస్తాడు. ఉదాహరణకు, గొప్ప ప్రవక్త అయిన ఏలియా కూడా ఒకానొక సమయంలో మానసికంగా పూర్తిగా కృంగిపోయాడు. యెజబెలు అనే రాణి తనను చంపాలని చూస్తుందని తెలిసి ఏలియా అరణ్యానికి పారిపోయాడు. ఇక చాలు యెహోవా, నా ప్రాణం తీసుకో అని కోరుకునేంతగా నిరాశలో కృంగిపోయాడు. అయితే దేవుడు అతన్ని వదిలేయలేదు. తన దూత ద్వారా ఆహారం పంపి సేద తీర్చి మెల్లని స్వరంతో మాట్లాడి అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఓడిపోయాను అనుకున్న ఏలియాను దేవుడు మళ్ళీ బలపరిచి తన సేవలో ముందుకు నడిపించాడు. మూడవదిగా, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ తన మార్గంలో నడిచే నీతిమంతుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. నీతిమంతులు అంటే తప్పులు చేయని వారు కాదు, తమ తప్పులను ఒప్పుకొని దేవుని రక్తంలో కడగబడి ఆయనకు ఇష్టంగా జీవించేవారు. దేవుడు నీతిమంతులను తన కంటి పాపలా కాపాడుతాడు. ఆయన ప్రేమ వారికి ఒక రక్షణ కవచంలో ఉంటుంది. వారి ప్రార్థనలను ఆయన ఎంతో ఇష్టంగా ఆలకిస్తాడు. ఉదాహరణకు, బైబిల్లో అబ్రహామును నీతిమంతుడు అని, దేవుని స్నేహితుడు అని పిలిచారు. అబ్రహాము సంపూర్ణుడు కాదు, అతను కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాడు, కానీ అతను దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహామును ఎంతగా ప్రేమించాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే ముందు నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా అని తన మనస్సులోని మాటను అతనితో పంచుకున్నాడు. అలాగే లోకమంతా పాపంతో నిండిపోయిన కాలంలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. తన చుట్టూ ఉన్నవారంతా దేవునికి విరోధంగా జీవిస్తున్నా నోవహు మాత్రం దేవునితో నడిచాడు. లోకపు ఆశల కంటే దేవుని ఆజ్ఞకే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి లోకాన్ని జలప్రలయంతో శిక్షించేటప్పుడు దేవుడు తన ప్రేమతో నోవాహును, అతని కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడను సిద్ధం చేయమని చెప్పి వారిని కాపాడాడు. ప్రియులారా, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు అంటే ఆయన వారికి ఒక తండ్రిగా, స్నేహితుడిగా మరియు సంరక్షకుడిగా ఉంటాడని అర్థం. మనం మన బలహీనతలను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి నీతిగా జీవించినప్పుడు ఆయన కృప మనల్ని ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనది. అబ్రహాముతో తన మనసులోని మాటను పంచుకున్న దేవుడు నేడు తన మార్గంలో నడిచే వారి ప్రార్థనలను కూడా అంతే శ్రద్ధగా ఆలకిస్తాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా విషయంలో అయోమయంలో ఉన్నారా? సమస్యల భారంతో కృంగిపోతున్నారా?
అయితే యెహోవా వైపు చూడండి. ఆయన మీ కళ్ళు తెరిచి మీకు అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. మీరు కృంగిపోయిన స్థితి నుండి మిమ్మల్ని ఉన్నత స్థానానికి లేవనెత్తుతాడు. మీరు ఆయన నీతిని అనుసరిస్తే ఆయన ప్రేమ మిమ్మల్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు గురుడివారి కన్నులు తెరవజేయువాడవని, కృంగిన వారిని లేవనెత్తువాడవని, నీతిమంతులను ప్రేమించువాడవని, లోకంలో శక్తి లేని వారిని, నిరాశలో ఉన్నవారిని లోకం చిన్నచూపు చూడవచ్చు, కానీ నీవు వారిని ప్రత్యేకంగా లక్ష్య పెడతావని, నీ మార్గంలో నడిచే నీతిమంతులను నీవు నీ కంటిపాపలా ప్రేమిస్తూ వారిని రక్షణ కవచంలో కాపాడుతావని సెలవిచ్చావు. తనే నీకు స్తుతులు. నీవు కన్నులు తెరవడం అంటే కేవలం చూపునివ్వడం మాత్రమే కాదు గనుక, అది మా హృదయ స్థితిని మార్చడం గనుక, జీవితంలో ఏ దారి కనిపించక చీకటిలో ఉన్నప్పుడు మేము నీ వైపు తిరిగితే నీవు నీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను వెలిగిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మా భారాన్ని నీ మీద వేసి నీ వైపే చూసే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, అబ్రహాము మరియు నోవాహు వలె మేము నీ మాటను నమ్మి నీతిమంతులముగా జీవిస్తూ లోకపు ఆశల కంటే నీ ఆజ్ఞలకే ప్రాధాన్యత ఇస్తూ నీ రక్తంలో కడగబడిన శుద్ధ హృదయముతో నీతో నడిచే వారంగా ఉండుటకు కృప చూపమని, మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించి నీ ప్రేమతో మమ్మల్ని ఆవరించి ఏ కీడు మా దరికి చేరకుండా మాలో ప్రతి ఒక్కరిని నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.